హలో అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అయితుంది. 25 అవుతుంది. సో, కాలేజ్ నుంచి వచ్చాం. అలాగే ఈరోజు వచ్చేసి మా పాపకి ఫ్యామిలీ ఫెస్ట్ ఉందన్నమాట వాళ్ళ స్కూల్లో. సో, నేను వచ్చేసి 2:30కి అలాగా రిలీవ్ అయిపోయాను కాలేజ్ నుంచి. వస్తూ వస్తూ మొరమొరాలు అంటారు. సో, మీరేమంటారు అనేది నాకైతే తెలీదు. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాయి వచ్చేసి గిఫ్ట్ ఇక్కడ వచ్చిందనమాట. సో, ఆ గిఫ్ట్ ఏంటో కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. అంటే నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. సో, ఇది వచ్చేసి నిన్న సండే ఈవినింగ్ నైట్ వెళ్ళి తీసుకొచ్చాను. అంటే మదర్కి గిఫ్ట్ ఇవ్వాలి, అలాగే మదర్ కూడా చిల్డ్రన్కి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో, అలా అనమాట. సో, సీనరీ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం. లాస్ట్ టైం అయితే గడియారం ఇచ్చిన తను. సో, ఇప్పుడు వచ్చి సీనరీ ఇచ్చింది. చాలా బాగుంది, నచ్చింది. సో, తీసుకున్నాను అనమాట తను. దీని ప్రైస్ కూడా వచ్చి 349 ఏమో చూపిస్తాను మీకు, వెనకాల ఉంది. మా పెద్దమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందంటే మా చిన్నమ్మాయి ఇచ్చినట్టే ఫీల్ అయిపోద్ది అనమాట. ఏదైనా తనే ఓపెన్ చేయాలి, నేనే ఇచ్చానన్న ఫీలింగ్ అనమాట. సో, అందుకని చెప్పేసి తనకి వదిలిపెట్టింది ఫస్ట్. సో, కాస్ట్ వచ్చేసి 349. పర్వాలేదు, బాగుంది. ఇలాంటివి మన హాల్లో పెట్టుకోవడానికి కానీ, మంచిగా కబోర్డ్లో పెట్టుకోవడం, లేదంటే వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది. సో, వస్తూ వాళ్ళ స్కూల్ దగ్గరే రోడ్ పక్కన వచ్చేసి మరమరాలు ఉంటే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 15 రూపీస్, 2 30 రూపీస్కి ఇచ్చారనమాట ఒక తాత. సో, 2 తీసుకుని వచ్చాను. వీటితో చిన్న రెసిపీ చేద్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో, ఎలాగా అక్కడ దిగులను కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో, రెసిపీ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్‌లో ఇప్పుడు 5థ్ క్లాస్ కదా, 6థ్‌కి వెళ్ళిపోతుంది. 5థ్ క్లాస్ మేడమ్స్‌తో ఫోటో దిగమంటే దిగిందనమాట. సో, వాళ్ళ ముగ్గురు వాళ్ళ టీచర్స్. సో, ఇక్కడ వచ్చేసి మరమరాలతో రెసిపీ అయితే చేశాను. ఇది తెలంగాణ వాళ్ళైతే ఎక్కువ బాగా చేసుకుంటారు. టేస్ట్ అయితే మాత్రం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎలా ఉంటది ఏంటనేది నాకు కూడా తెలీదు. బట్ చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను. సేమ్ ఉప్మాలాగే చేయాలంట. సో, ఇది కూడా ఎవరంటే మా అత్త చెప్పింది నాకు. వాళ్ళు ఎక్కువ దీని కాంబినేషన్ పకోడీ చేసుకొని తింటారంట మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. సో, మనమైతే పకోడీ చేయలేదు. బట్ దీంతో అయితే జస్ట్ ఉప్మాలాగా, అంటే ఉప్మాలాగా అంటే మళ్ళీ అందులో వేసి నీళ్ళు పోయటం కాదు. ఫస్టే వాటర్‌లో నానబెట్టేసి తాలింపులో పెట్టేసుకోవాలనమాట. సో, ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. చాలా చాలా బాగుందనమాట. సో, ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. అలాగే సపోర్ట్ కూడా చేయండి. సో, మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే తింటున్నాను. నేను ఫస్ట్ టైం అంటే మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే కదా! సో, వాళ్ళని కూడా అడుగుతున్నాను ఎలా ఉంది టేస్ట్